తెలంగాణ రాజకీయాలు ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాయా అని అనుమానం కలుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఫార్మా సిటీని కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయడమే ఇందుకు కారణమనిపిస్తుంది. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే బిగ్ ఫార్మా కంపెనీలు ఇప్పుడు తమ ఆపరేషన్స్ను పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ చేస్తున్నాయి. గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో 19,000 ఎకరాల్లో భారీ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ నిర్మించాలని అనుకుంది. కానీ 2024లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్లాన్ని రద్దు చేసింది. పర్యావరణ సమస్యలు, భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవడంతో ఈ ప్లాన్ క్యాన్సిల్ కాగా కొత్త ప్లాన్తో ఫార్మాసిటీ బదులు అదే ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేయాలని ప్రతిపాదించింది. ఇక పెద్ద డ్రగ్ పార్క్ బదులుగా చిన్న ఫార్మా విలేజ్లను నిర్మించాలని ప్రతిపాదించింది రేవంత్ సర్కార్. అయితే ఈ ఫార్మా విలేజ్లు ఎస్టాబ్లిష్ అయ్యేలోపే ఇటు హైదరాబాద్ బార్డర్ దాటి ఏపీలో బిగ్ ఆపర్చునిటీస్ సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఫార్మా కంపెనీలు ఏపీ వైపు కన్నేస్తున్నాయి. రేవంత్ నిర్ణయమైన ఫార్మా సిటీ రద్దుతో ఇప్పుడు రెడ్ కేటగిరీ ఇండస్ట్రీలకు భూమి దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో హైదరాబాద్కు అత్యంత చేరువలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఇందుకు హాట్ స్పాట్గా మారింది. కర్నూలులోని ఓర్వాకల్లు పారిశ్రామిక పార్క్ ఇప్పుడు ఫార్మా హబ్గా మారుతోంది. కేవలం 4 గంటల దూరంలో నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండడంతో 2 పెద్ద కంపెనీలు తమ ప్లాన్ను షిఫ్ట్ చేశాయి. విరూపాక్ష ఆర్గానిక్స్, సిగాచి ఇండస్ట్రీస్ హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్లనున్నాయి. మొత్తం 2,315 కోట్ల పెట్టుబడులు, 3,000 మందికి పైగా ఉద్యోగాలు. ఇప్పటికే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు కూడా ఈ పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చింది. మరో వారంలో కేబినెట్ ఈ కంపెనీలను ఆమోదించింది. సిగాచి ఇండస్ట్రీస్ షిఫ్ట్ అవ్వడం వెనుక ఒక పెద్ద రీజన్ ఉంది. ఈ ఏడాది జూన్లో హైదరాబాద్ సమీపంలోని పాషమైలారంలో ఉన్న సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ భయంకరమైన ప్రమాదంలో సుమారు 50 మందికి పైగా కార్మికులు చనిపోయారు. తెలంగాణ చరిత్రలోనే ఘోర ప్రమాదంగా ఇది నిలిచింది. ఈ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ కంపెనీపై సూపర్విజన్ను పెంచింది. రెడ్ కేటగిరీలో ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు పక్కా క్లియరెన్స్ ఉన్న ఓర్వకల్లు వైపు చూడడానికి కారణం ఇదే. ఫార్మాసిటీ రద్దుతో భూములు లేకపోవడం, పాత ప్రమాదాల వల్ల పర్యవేక్షణ ఎక్కువ అవ్వడం, ఈ 2 ప్రధాన కారణాలుగా హైదరాబాద్ ఫార్మా సెక్టర్ పెట్టుబడులు ఏపీకి తరలిపోతున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఫ్యూచర్ సిటీ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా, లేక ఈ పెట్టుబడులు జంప్ కేవలం ఆరంభం మాత్రమేనా అనేది ముందు చూడాలి మరి.